శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ డెమో అంటే ఒక ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలనేది మీకు ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ డెమో అందరికీ కాదు, మా దగ్గర చాలా హెయిర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇది ఎవరికైతే ఒక స్పెషల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళకి మాత్రమే ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మేము ఇస్తాం, ఈ డెమో అనేది. సో మా దగ్గర చాలా హెయిర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో చాలా హెయిర్ ప్రోడక్ట్స్లో అనేది ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇస్తున్నామో వాళ్ళకి మేము చాలా స్పెషల్గా డెమో లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఆ లింక్ ఇచ్చిన ప్రోడక్ట్ డెమో అనేది వాళ్ళు మాత్రమే వాళ్ళు వాడుకోవాలి, ఓకేనా. సో యూట్యూబ్ వీడియోలు చూసి మీరు ఫాలోఅప్ చేసుకోవద్దు, ఓకే. ఎవరికైతే మేము ఏమైతే ప్రోడక్ట్ ఇస్తున్నామో వాళ్ళకి సంబంధించిన డెమో అనేది వాళ్ళకి మేము లింక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీరు అలా ఫాలోఅప్ చేసుకోవాలి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక పాయింట్ చెబుతున్నాను. సో మేము 4 సంవత్సరాలు బట్టి మేము ఒక ఫార్ములా ఇవ్వటానికి చాలా కష్టపడ్డాం, ఓకేనా. సో ఆయిల్తో పాటు ఆయిల్, షాంపూ అన్నితో పాటు మనకి ఒక ఎగ్ ప్రాసెస్ కూడా ఇవ్వాలని మేము చాలా రోజులు మేము ట్రై చేసాం, ఓకే. సో ఆ ఎగ్ ప్రాసెస్ అనేది ఇవ్వటానికి చాలా కష్టపడ్డాం. సో ఆ కరెక్ట్ ఫార్ములా రావటానికి 4 సంవత్సరాలు టైం పట్టింది, ఓకేనా. సో మా వీడియోస్ స్టార్టింగ్లో కూడా ఉంటాయి, చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు మీరు. ఎగ్తో హెయిర్ మాస్కులు వేసాము, ఓకే. సో ఎగ్తో కొన్ని ప్రాసెస్ చేసాము, ఓకే. సో ఎగ్తో ఆ ఎగ్కి అంత ఇంపార్టెన్స్ మేము ఎందుకు ఇచ్చామంటే ఆయిల్లో లేని కొన్ని లక్షణాలు, కొన్ని విటమిన్స్, ప్రోటీన్స్ కూడా మనకి ఎగ్లో దొరుకుతాయి, ఓకేనా. ఆయిల్స్లో, షాంపూలో లేనివి కూడా మనకి ఎగ్లో దొరుకుతాయి, ఓకే. సో అవైలబుల్ ఉంటాయి, అంటే అంత మంచి ఉంటాయి మనకి ఎగ్లో. ఆయిల్లో దొరకనివి కూడా మనకి ఎగ్లో దొరుకుతాయి. అందుకే 4 సంవత్సరాల మట్టి మేము ఎగ్ మీద చాలా ప్రయోగాలు చేసాం, ఓకేనా. సో ఎలాంటి ప్రయోగాలు చేసామంటే అది మీ అందరికీ తెలీదు. సో ఒక ప్రయోగం చేసినప్పుడు ఫెయిల్ అవుతామంటే లేదంటే మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ రాకపోవచ్చు, మార్కెట్లో దొరికే రిజల్ట్తో పోల్చుకుంటే. సో ఇంకా మేము బెస్ట్గా ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్తో పోల్చుకుంటే మేము బెస్ట్గా ఇవ్వాలి, అలా కాదు ఇంకా బెస్ట్గా ఇవ్వాలి, అసలు అన్ని ప్రోడక్ట్ల కంటే నెంబర్ 1గా ఉండాలి అనే ఒక ఆలోచనతో మాకు వచ్చే కొంచెం రిజల్ట్స్తో కూడా ఆ ప్రోడక్ట్లో కొన్ని ఆ ప్రాసెస్గా స్టాప్ చేసి ఇంకా బెస్ట్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తూ వచ్చాం, ఓకే. సో మధ్యలో చాలా హెయిర్ ప్యాకులు చెప్పాం. ఇప్పుడు హెయిర్కి ఒక మెంతులు బాగా పనిచేస్తాయి అంటారు, ఎగ్ మంచిగా బాగా పనిచేస్తుంది, కలబంద మంచిగా బాగా పనిచేస్తుంది అంటారు. కలబంద, మందార, ఎగ్, మెంతులు, హెయిర్ ప్యాకు, పెరుగు, హనీ ఈ మొత్తం మంచిగా బాగా పనిచేస్తాయి. కానీ ఎలా పడితే అలా వాడితే పనిచేయవు. ఉన్న హెయిర్తో కూడా ఉన్నది కూడా మొత్తం తుడుచుకుపోయిద్ది కొన్ని రోజులకి. ఎలా పడితే అలా వాడుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాయి, ఓకే. సో ఆ ఎగ్ ప్రాసెస్ ఇవ్వాలని మేము 4 సంవత్సరాల ప్రయోగాలు చేసాము. సో అన్నింటికంటే మేమిచ్చే అన్ని ప్రోడక్ట్ల కంటే బెస్ట్గా ఉండాలని, ఓకే, ఇన్ని రోజులు మట్టి ఆగాము, ఓకే. సో లాస్ట్కి బెస్ట్ అనేది మన చేతికి వచ్చింది ఆ ఫార్ములా అనేది, ఓకేనా. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు నేను కొన్ని పాయింట్లు చెబుతాను, ఓకే. సో మీరు హెయిర్కి టైము కేటాయించాలి, మనీ కూడా ఖర్చు పెట్టుకోవాలి, ఓకేనా. సో మనకి కడుపు నిండటానికి ఫుడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన హెయిర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి, ఓకే. సో హెయిర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మీరు విలువైన వస్తువులు ధరించిన కూడా, బంగారం లాంటి వస్తువులు మీరు ఎంత అలంకరణ చేసుకున్నా కూడా, విలువైన వస్తువులు, దుస్తులు ఎంత మీరు వాడుకున్నా కూడా మీ అందచందాలు పెంచేది మాత్రము మీ హెయిర్ స్టైల్ మారిన ప్రతిసారి, మీ హెయిర్ లుకింగ్ మారిన ప్రతిసారి మీలో కొత్త లుకింగ్ అనేది బయటపడతా ఉంటాయి, ఓకేనా. సో కొత్త డ్రెస్సులు వేయడం వల్ల ఇవి పెరగవు, ఓకేనా. సో అందమైన ఫేస్ ఉన్న వాళ్ళు కూడా మంచి హెయిర్ లేకపోతే ఆ లుకింగ్ అనేది కొద్దిగా డౌన్ అవుతుంది, మీ అందరికి తెలిసిందే, ఓకే. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఓకే. సో లేడీస్ బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఒక మంచి హెయిర్తో వెళ్ళినా కూడా అక్కడ మీకు మంచి హెయిర్ షేప్ తీయటము, కొన్ని ప్రాసెస్లు చేయటం వల్ల మీ హెయిర్ ఆ లుకింగ్ రావటం వల్ల, ఆ లుకింగ్ హెయిర్ స్టైల్ మొత్తం మార్చడం వల్ల ఏమవుతుంది, మీ అందము మీ ఫేస్కి రెట్టింపు అవుతుంది. అంటే చిన్న హెయిర్ స్టైలు మంచి హెయిర్గా మారడం వల్ల మీ హెయిర్ అందచందాలు అనేది మీ ఫేస్ అనేది రెట్టింపుగా మారుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో చెక్ చేసుకోవచ్చు ఈ పాయింట్, ఓకే. అందుకే ఈరోజు మీ జుట్టును కాపాడుకుంటూ ఈరోజు నుంచి మీరు స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా. టైం ఇవ్వాలి, కొంత మనీ ఖర్చు పెట్టుకోవాలి, ఈ మొత్తం గుర్తుపెట్టుకోవాలి.
ఈరోజు ప్రాసెస్ ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేసుకోవాలి. రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే అనుకుంటే ఈరోజు ఊడేవి, రేపు ఊడేవి, ఎల్లుండి ఊడేవి మొత్తం కలుపుకుంటే ఎన్ని అవుతాయి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, అంటే లెక్క పెట్టుకోండి. ఓకే, ఫైనల్గా నేను చెప్పే మాట ఒకటే, ఒక మంచి పంట పండాలన్నా కూడా మనం టైం కేటాయించాలి, మనీ ఖర్చు పెట్టాలి. ఓకేనా? సో మధ్యలో పంటకి ఏమైనా డ్యామేజ్ అయితే ఏం చేయాలి, మనం ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి, ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాలి. అంటే మనం ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టాలి, మనం టైం కేటాయించేదానికంటే ఎక్కువ టైం కేటాయించాలి పంట డ్యామేజ్ అయినప్పుడు. ఓకేనా? అలాగే మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా హెయిర్ ప్రాబ్లం కూడా ఒక రోగం లాంటిదే. ఓకేనా? దాన్ని మీరు ట్రీట్మెంట్ లాగా భావించాలి. ఓకేనా? హెయిర్ ఫాల్ని ఎవరు ఒక రోగంలాగా ఎవరు ట్రీట్ చేయరు. ఆ జుట్టు ఊడుతుంది అని లైట్ తీసుకుంటారు, కానీ బాధ ఉంటుంది మనసులో, కానీ దానికి తగ్గట్టుగా మీరు చేయరు. చేస్తారు. ఎలా చేస్తారు? చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్లు లేపుకుంటూ నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకుంటూ ఇలాంటి యాడ్లు మొత్తం చూసేసుకుని ప్రోడక్ట్లు తెచ్చేసుకుని వాడేసుకుని నేను చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాను, నాకు ఎలాంటి రిజల్ట్స్ రాదని బాధపడుతూ ఉంటారు. నిజానికి అలా చూపించేవాళ్ళు చెప్పేవాళ్ళు నిజానికి వాడినట్టు ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు మనకి. ఓకేనా? సో నిజానికి వాడిన వాళ్ళు, రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఇళ్ళల్లో ఇంట్లో కూర్చుంటారు కానీ టీవీ ముందుకు వచ్చి మైకులు పట్టుకోరు ఎవరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఓకే, సో సపోజ్ మీరే ఉన్నారు, మీరు మా ప్రోడక్ట్ వాడుతున్నారు లేదంటే వాడబోతున్నారు, ఎవరు కూడా రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా మీ ఇళ్ళల్లో మీరే ఉంటారు, లేదంటే మాకు చిన్న కామెంట్ పెడతారు, లేదంటే వాట్సాప్లో థ్యాంక్ యూ అని పెడతారు. అంతకుమించి మైకులు పట్టుకుని టీవీ ముందుకు వచ్చి యాంకర్ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి జుట్లు ఎవరు ఎగరేయరు చేతుల్లో బాటిల్ పట్టుకుని. ఓకే, ఈ చిన్న లాజిక్ మీరు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు నేను డెమోలోకి వెళ్తున్నాను. ఈ పాయింట్ ఇప్పుడు వరకు మీకు నేను డెమో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే అసలు మీరు చేసే తప్పే అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇది తెలిసినప్పుడే మీరు ఏం చేయాలి, మీరు ఎలా ఉండాలి మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్గా డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శ్రీగణ హెయిర్ ప్రొడక్ట్. ఈ డెమో అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. మేము ఎవరికైతే లింక్ ఇస్తామో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా దగ్గర చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఎవరికైతే ఏ ప్రోడక్ట్ అయితే లింక్ ఇస్తున్నామో ఆ ప్రోడక్ట్ వాళ్ళే వాడుకోవాలి, ఎవరు పడితే వాళ్ళు వాడుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా మేము 3 బాటిల్ ఇస్తాము. హెయిర్ ఆయిల్, షాంపూ, లిక్విడ్. 1 స్పూన్ ఇస్తున్నాము, 1 కుంభ క్యాప్ ఇస్తున్నాము. ఓకే, ఫస్ట్ సారి మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ దువ్వె లాంటి క్యాప్ ఉంది కదా, కుంభ క్యాప్, అది స్పూను ఫ్రీ ఇస్తాము. మళ్ళీ మీకు సెకండ్ టైం మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు మీకు అవి ఫ్రీగా రావు. సో అవి మీకు ఫస్ట్ టైం వచ్చినప్పుడే మీరు దాచుకోవాలి. ఓకే, అవి మీరు జాగ్రత్తగా దాచుకోవాలి ఒక విలువైన వస్తువులాగా. మళ్ళీ మీకు సెకండ్ టైం కావాలి, అవి మిస్ అయినాయి అనుకోండి, 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే, నేను ఈ పాయింట్ మళ్ళీ 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు మొత్తము ఒక ప్యాకులో మొత్తం 5 వస్తాయి. హెయిర్ ఆయిల్, షాంపూ, లిక్విడ్, 1 కుంభ ప్యాకు, 1 స్పూను. ఓకే, ఈ కుంభ క్యాప్, 1 స్పూను, ఇవి ఫస్ట్ టైం మాత్రమే మీకు ఫ్రీగా ఇస్తాము. సెకండ్ టైం మీకు కావాలంటే 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్, మీరు ప్రోడక్ట్ ఉపయోగించే ముందు ప్రతి బాటిల్ని మీరు షేక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ బాటిల్ అయినా మంచిగా షేక్ చేయాలి, అప్పుడే ఇంగ్రీడియంట్స్ అని మంచిగా కలుస్తాయి. ఓకే, ఉపయోగించే ముందు మీ హెయిర్స్ని మంచిగా దూకోవాలి. ఓకే, మంచిగా దూకోవాలి. తెగిపోయిన హెయిర్స్, ఊడిపోయిన హెయిర్స్ ఏమైనా ఉంటే పడేసేయాలి, అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, సో ఆల్రెడీ మన హెయిర్స్లో తెగిపోయిన హెయిర్స్, ఊడిపోయిన హెయిర్స్ మన హెడ్లో ఉంటాయి. ఆయిల్ అంటుకోగానే చేతికి వచ్చేస్తాయి. అవి రాగానే షట్, ఈ ప్రోడక్ట్ నాకు పడలేదు, ఆయిల్ టచ్ చేశాను, మొత్తం రాసాను, ఇప్పుడే ఊడిపోయింది, మొత్తం జుట్టు మొత్తం ఇప్పుడే ఊడిపోయిందని మీరు భ్రమలో ఉంటారు. ఈ మిస్టేక్ మీకు జరగకూడదు, మీరు ఇలా ఆలోచించకూడదు ఉన్నారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టెప్. తర్వాత ఓకే, బాటిల్ని ఉపయోగించాలి, ఉపయోగించిన తర్వాత మీ హెయిర్స్ని దూకోవాలి, దూకున్న తర్వాత అప్పుడు ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి. ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆయిల్ బాటిల్కి కుంభ క్యాప్ పెట్టండి, పెట్టి సో డైరెక్ట్గా బాటిల్తో సహా మీ హెడ్ మీద పెట్టేసేయండి. ఓకేనా? సో పెట్టేసేసి దగ్గరగా మీ హెడ్ మీద డ్రాప్స్ పెట్టుకోండి. మీ హెడ్ మీద
బాయ్స్ అయినా లేడీస్ అయినా దగ్గరగా డ్రాప్స్ పెట్టుకోండి. హెయిర్స్ని కొద్దిగా సైడ్కి తీసుకుంటూ డైరెక్ట్గా అలా డ్రాప్స్ పెట్టడం వల్ల మీ హెయిర్ రూట్స్కి డైరెక్ట్గా వెళ్తుంది. తక్కువ క్వాంటిటీతో మంచిగా హెయిర్ రూట్స్కి మంచిగా సప్లై అవుతుంది. బాయ్స్ అండ్ లేడీస్ అనేది అలా చేసిన తర్వాత మీరు మీ చేతితో కొంచెం మెల్లగా స్మూత్గా రఫ్ చేయండి. ఓకే, మెల్లగానే స్మూత్గా రఫ్ చేయండి. మెల్లగా స్మూత్గా ఎందుకన్నానంటే నేను మసాజ్ చేయమన్నాను అనుకోండి, ఆయిల్ అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయాలన్నారు కదా, సో మసాజ్ చేయాలని చేతులతో గట్టిగా రుద్దుతూ ఉంటారు, గట్టి పీకినట్టు పీకుతూ ఉంటారు. ఈ 2 ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్గా ఉన్న హెయిర్స్ కూడా మీ చేతులకు వచ్చేస్తాయి. ఒక చెట్టుని అటు ఇటు పట్టుకుని ఊపితే ఏమవుతుంది, లాస్ట్కి చేతికి వస్తుంది కదా. ఓకే, అలా. సో అలా కాకుండా ఒక దెబ్బతిన్న గాయం మీద మనం ఒక ఆయింట్మెంట్ రాసినప్పుడు చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి రఫ్ చేస్తాం కదా, అలా రఫ్ చేయండి స్మూత్గా. ఓకే, అలా చేయండి. ఇప్పుడు మీకు మెడ నుంచి కింద కొన్న ఒక హెయిర్ ఉంటుంది లేడీస్కి అయితే ఎక్స్ట్రాగా, బాయ్స్కి అయితే సేమ్ ప్రాసెస్, బాయ్స్ లేడీస్ సేమ్ ప్రాసెస్. ఓకే, ఇంకా మెడ నుంచి కింద కొన్న హెయిర్కి లేడీస్కి కొద్దిగా స్పెషల్గా హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ కూడా మీరు చేతుల్లో ఆయిల్ పెట్టుకుని కొంచెం తీసుకుని హెయిర్ మొత్తానికి పెట్టుకుని రఫ్ చేస్తారు చాలామంది. అలా చేయొద్దు. సేమ్ అదే ప్రాసెస్లో మీ హెడ్ మీద ఎలా అయితే డ్రాప్స్ పెట్టుకున్నారు దగ్గరగా, సేమ్ మీ హెయిర్స్ మీద కూడా కొన్ని డ్రాప్స్ వేసేసేయండి. వెనక ముందు మధ్యలో కొన్ని డ్రాప్స్ వేసేసి దువ్వండి. చేతులతో రఫ్ చేయొద్దు, స్మూత్గా దువ్వండి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మీకు తక్కువ క్వాంటిటీ ఆయిల్తో ఎక్కువగా సప్లై అవుతుంది, కరెక్ట్గా సప్లై అవుతుంది, మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది మీకు. ఓకే, సో ఆయిల్ సేవ్ అవుతుంది ఇక్కడ, మీకు మంచిగా సప్లై అవుతుంది. సో హెడ్ మీద కూడా మంచిగా డైరెక్ట్గా రూట్కి అనేది వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఓకేనా, సో మీరు చేయాల్సిన నెక్స్ట్ టైప్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ టైం మీ దగ్గరికి ఒక ప్రోడక్ట్ వస్తున్నప్పుడు ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా అది మీకు కొత్త. వచ్చిన రోజు ఆయిల్ అప్లై చేయండి, నెక్స్ట్ డే హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. ఓకే, హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెబుతున్నాను. ఇప్పటి వరకు మేము చాలా హెయిర్ ప్యాకులు చెప్పాము, పెరుగు ప్యాక్ అని, బనానా ప్యాక్ అని చాలా చెప్పాం. హెయిర్ వాష్కి వెళ్ళే ముందు ఇలా చేయండి, ఒక 15 నిమిషాలు ఉంచండి, అది చాలా చెప్పుకొచ్చాం కొంతమందికి, చాలామందికి. సో వీటన్నిటికంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఇస్తున్నాను, బెస్ట్ రెమెడీ. ఓకే, సో మీరు 4 సంవత్సరాలు బట్టి మేము ఒక ఎగ్తో ఒక ప్రాసెస్ ఇవ్వాలి, ఒక ఎగ్కి ఒక షాంప్ అనేది ఒక మ్యానుఫ్యాక్చర్ ఒక మేకింగ్ చేయాలనేది 4 సంవత్సరాలు బట్టి మేము కష్టపడ్డాం. ఓకేనా, సో ఎగ్తో షాంపూ బయట చాలా ఉన్నాయిగా, క్లీనిక్ ప్లస్, చిక్కు అవి చాలా ఉన్నాయి కదా, అవి ఏం కరెక్ట్ కాదు, మాకు అనిపించలేదు. ఓకేనా, సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అంతే నేను. ఓకేనా, సో చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఓకే, అవి చాలా ఉంటాయి. సో వాటితో మనకు సంబంధం లేదు. అన్నిటికంటే బెస్ట్ ఇవ్వాలనే కాన్సెప్టే మా యొక్క టార్గెట్, మా యొక్క లక్ష్యం. ఓకే, సో అవే కాదు, మేమిచ్చే అన్ని ప్రోడక్ట్లతో పోల్చుకున్నా కూడా, మేమిచ్చే అన్ని హెయిర్ బ్యాగులతో షాంపులతో పోల్చుకున్నా కూడా ఇంకా బెస్ట్ ఇవ్వాలి అని ఒక ఆలోచన, ఒక టార్గెట్, ఒక లక్ష్యం. సో లాస్ట్కి ఈరోజు మనకు ఒక బెస్ట్ అని ఒకటి అనిపించింది. సో బాగా సక్సెస్ అయింది, చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు 6 మంత్స్ దాటిన వాళ్ళందరికీ మనం ఇప్పటి వరకు చెప్పుకొచ్చాము. సో ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి తీసుకున్న వాళ్ళందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం ఇప్పటి నుంచి. ఓకేనా, సో 6 మంత్స్ దాటిన వాళ్ళకే ముందు మేము ఎందుకు ఇచ్చామంటే వాళ్ళకి మా మీద ఆల్రెడీ నమ్మకం ఉంటుంది. సో మా ప్రోడక్ట్లు ఎన్నో రకాలు వాడుంటారు, అందుకు ఫస్ట్ 6 మంత్స్ దాటిన వాళ్ళందరికీ ప్రాసెస్ చెప్పుకుంటూ వచ్చాం. చాలా బాగుంది, మీరు ఇచ్చిన అన్ని ప్రోడక్ట్ల కల్లా, అన్ని ప్రాసెస్ల కల్లా ఇది చాలా బెస్ట్ అని చెప్పుకొస్తున్నారు ప్రతి ఫీడ్బ్యాక్. సో ఈ యొక్క ప్రాసెస్, ఈ యొక్క మెథడ్ అనేది మనకి న్యూ కస్టమర్లకు కూడా అలవాటు చేసేయాలి అనే కాన్సెప్ట్ ఈరోజు అనేది మెథడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీనికోసం మీకు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా బాయ్స్ అయినా లేడీస్ అయినా తల స్నానానికి మీరు కొన్ని పర్మనెంట్గా పెట్టేసుకోవాలి. ఒక ఫోర్క్ అంటే వీడియోలో కనిపిస్తుంది చూడండి.
ఓకే, ఇప్పుడు నుంచి నేను చెప్పే ప్రాసెస్ మొత్తం వీడియోలో చూడండి. ఓకే, సో మీకు ఒక క్లారిటీ, మీకు ఒక బాగా అర్థం కావాలి. ఓకే, మీ కంటికి చూపుకి మీరు చూసినప్పుడే నేను చెప్పిన దానికంటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో స్టార్టింగ్ నుంచి ఒక వీడియో రన్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ చదువుతున్నాను ఈ పాయింట్. స్టార్టింగ్ నుంచి ఒక వీడియో రన్ అవుతుంది. అక్కడ మీరు ఎంతెంత మెజర్మెంట్ తీసుకుంటున్నామో, ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అవి మీరు పట్టించుకోవద్దు. ఓకే, సో అక్కడ ఎలా ప్రాసెస్ నడుస్తుందో అది మీ కంటితో మీరు చూడండి. ఓకే, ఓకేనా. సో అక్కడ ఎన్నెన్ని క్వాంటిటీలు తీసుకున్నామో, ఎంతెంత క్వాంటిటీలు వేసుకున్నామో అవి మీరు పట్టించుకునే అవసరమే లేదు. అక్కడ జరిగే ప్రాసెస్ని మీ కంటితో మీరు చూడండి. ఓకేనా. సో మీ కంటితో మీరు చూడడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలా చేయాలి, మనం కూడా మనకి ఇచ్చిన మెజర్మెంట్ ఇలా వేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే మేము ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీ హెయిర్కి తగ్గట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ డే మీరు వాడిన తర్వాత ఒకలాగా చదువుతాము, ఒక 2 days తర్వాత ఒకలాగా చదువుతాం, ఒక 1 weekలో ఒకలాగా చదువుతాం. సో నేనేం చదువుతాం అంటే స్పెషల్గా మీ హెయిర్కి తగ్గట్టుగా మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలో చూపిస్తాము. ఇక్కడ మీ కంటికి కనిపించేది మీరు మాత్రము ఓన్లీ చూడండి, కాన్సెప్ట్ తీసుకోండి అంతే, మెజర్మెంట్లు తీసుకోవద్దు. ఓకేనా. సో ఎవరెవరు ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలనేది మేము వాళ్ళకి స్పెషల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు అలా ఫాలోఅప్ చేసుకోండి. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సినవి. ఓకేనా. సో పర్మనెంట్గా తలస్నానానికి ఒక మగ్గు లాంటిది పెట్టేసేసుకోండి, ఒక ఫోర్క్ పెట్టుకోండి. ఫోర్క్ అంటే స్పూన్ టైప్ లాగా ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉండేది, అంటే కొంతమందికి తెలియదు కదా, అందుకనే చెప్పాలి. ఫోర్క్ అంటే ఏంటి అనుకుంటూ ఉంటారు. సో తెలిసిన వాళ్ళు దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకుంటారు. సో మనకు తెలియని వాళ్ళ గురించి కూడా మనకి అందరికీ చెప్పాలి మనం. ఓకే, సో ఫోర్క్ అంటే స్పూన్ టైప్ లాగా ఉంటుంది, అది ముళ్ళుకులాగా ఉంటుంది. ఓకేనా, ఒక దువ్వెన టైప్ లాగా. అలాంటిది మీ దగ్గర లేకపోతే బయట షాప్ నుంచి మీకు పర్మనెంట్గా ఒకటి కావాలి కాబట్టి తెచ్చుకోండి, బయట షాపుల నుంచి ఒకటి తెచ్చుకోండి. ఓకే, సో బయట తోపుడు బండ్ల దగ్గర లేదంటే పెద్ద పెద్ద షాపులలో ఉంటాయి, తెచ్చుకోండి, అది పర్మనెంట్ కూడా పెట్టుకోండి. ఓకేనా. ఒక మగ్గు పర్మనెంట్గా పెట్టేసేసుకోండి. దీనికోసం మీకు కొన్ని ఎగ్స్ కావాలి, అది 1 కావాలా, 2 కావాలా, 4 కావాలా, 5 కావాలా అనేది వాళ్ళ హెయిర్ తగ్గట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు డౌట్స్ వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఆ ఎగ్లలో ఓన్లీ వైట్ మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వైట్ మాత్రమే తీసుకోవాలి ఆ ఎగ్స్లో. ఓకేనా. సో ఫస్ట్ వాటర్ వేయాలి. ఓకేనా, ఫస్ట్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత వైట్ ఎగ్ అందులో వేయాలి. ఓకే, వైట్ ఎగ్ అందులో వేసిన తర్వాత మీకు చెప్పిన ఎంత క్వాంటిటీ తీసుకుని అంత వేయండి. బాగా ఫోర్క్తో బాగా షేక్ చేయండి, బాగా తిప్పండి. మీకు స్టార్టింగు నార్మల్గా ఉంటుంది కదా, ఒక బంకలకు వైట్ ఎగ్ అంటే. ఓకే, సో అది మొత్తం మీరు బాగా షేక్ చేశారు అనుకోండి, బాగా నురగ వస్తుంది. ఒక షాంపూని మనం నీళ్ళలో కలిపితే ఎలా అయితే నురగ వస్తుందో సేమ్ అదే పొజిషన్లో మీకు నురగ వస్తుంది. ఆ తర్వాత మీకు చెప్పిన షాంపూ క్వాంటిటీ అందులో వేయండి మళ్ళీ. ఓకేనా, మీకు ఎంత క్వాంటిటీ చెప్పానో అంత క్వాంటిటీ అందులో వేయండి. ఓకే, వేసిన తర్వాత మళ్ళీ లిక్విడ్ కూడా ఉంది మంది. ఓకేనా, అది కూడా వేయండి. షాంపూ, వైట్ ఎగ్ అంటే పచ్చ సొన్న పక్కన పడేసేసి వైట్ ఎగ్ మాత్రమే తీసుకోండి. ఆ పచ్చ సొన్న వేస్ట్ అయిపోతుంది అనుకుంటే అది ఉడకబెట్టుకుని కూర చేసుకొని ఆమ్లెట్ వేసుకొని ఏదో ఒకటి చేసుకోండి, అది కూడా వేస్ట్ అవ్వదు. ఓకే, సో మీకు బాడీకి మంచిది ఉంటుంది. బయట మనం ఓన్లీ షాంపూలో వైట్ ఎగ్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, ఎగ్ వాడమంటున్నారు, ఎగ్ స్మెల్ వస్తుంది, షాంపూ చేస్తే చాలా స్మెల్ వస్తుంది, మళ్ళీ ఆ ఫేవర్ అనేది పోదు అని చాలామందికి ఉంటుంది. మేము 4 సంవత్సరాలు కష్టపడింది ఇదే, ఎగ్ వాడాలి, ఎగ్లో మంచి బెనిఫిట్స్ రావాలి, సిల్క్ స్మూత్ బౌన్స్ అన్ని బెస్ట్ రిజల్ట్స్ రావాలి. మరి ముఖ్యంగా ఎగ్ వాడమనే స్మెల్, ఆ ఫీలు, ఎగ్ అసలు ఇందులో ఉన్న ఫీలు మీకు ఏమీ రాకూడదు అని ఈ కాన్సెప్ట్, ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ మీకు ఇవ్వటం కోసమే మేము 4 సంవత్సరాల టైం తీసుకున్నాం ఈ ప్రాసెస్ ఇవ్వటానికి. మేము ఒక మనిషికి చెప్పడానికి రిజల్ట్స్ రాకపోయినా పర్వాలేదు కానీ బ్యాడ్ ఫీల్ రాకూడదు.
ఓకేనా. సో దానికోసమే మేము 4 సంవత్సరాలు కష్టపడ్డాం ఈ ఫార్ములా మీకు ఇవ్వటం కోసం. ఓకేనా. దానికి తగ్గట్టుగా షాంపూ ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా లిక్విడ్ ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా ఈ మొత్తం ఒక ఫార్ములా కలిస్తే అది కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా అని మేము 4 సంవత్సరాల కింద పైన తన్నుకులాడి ఈరోజు మీకు ఒక మంచి ఫార్ములా, ఒక షాంపూ ఫార్ములా మీ ముందు ఇక్కడ పెడుతున్నాం. మంచి సక్సెస్ అయింది, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ప్రతి కస్టమర్ మంచి హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఈ యొక్క కాన్సెప్ట్. ఎగ్ యూజ్ చేయటం వల్ల మేము చెప్పిన ఈ షాంపూ ఫార్ములాలో మీకు ఎగ్ స్మెల్ రాదు, ఒక గుడ్ స్మెల్ వస్తుంది. గుడ్ అంటే కోడిగుడ్డు కాదు, ఒక మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా. సో అసలు అందులో మీరు ఎగ్ వేసారనే ఒక ఫీల్ ఉండదు, ఏముండదు. ఈ మొత్తం లేకుండా ఉండాలని, ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వాలని, ఎగ్ స్మెల్ రాకూడదు, మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. మంచి రిజల్ట్స్ ఇస్తూ ఎగ్ వాడినట్టు ఫీల్ రాకూడదు అసలు. అలాగే మళ్ళీ ఎగ్ మాస్కులు వాడకూడదు. కానీ మనం ఎగ్కి సంబంధించిన హెయిర్కి సంబంధించింది మనం ఒకటి ఇవ్వాలి. ఓకేనా. సో మనకి ఆయిల్లో దొరకనివి కూడా మనకి ఎగ్లో మనకి హెయిర్కి సంబంధించినవి కొన్ని ముఖ్యమైనవి ఉన్నవి. అవి మొత్తం మనం ఎగ్కి మనం ఇవ్వాలి. సో ఎలా పడితే అలా ఇస్తే హెయిర్కి లాస్ అవుతుంది, హెయిర్కి మంచి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఎలా పడితే అలా పడుతుంది. ఈ మొత్తం మేము తెలుసుకున్నాం, 4 సంవత్సరాల మట్టి తెలుసుకున్నాం ఈ మొత్తం. ఓకేనా. 4 సంవత్సరాలు కాదు, ఇది 5వ సంవత్సరం మేము ప్రోడక్ట్ లాంచ్ చేసి. ఓకే. సో మేము మా ప్రోడక్ట్ గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పాం, కానీ వాడిన ప్రతి మనిషి గొప్పగా ఫీల్ అవ్వాలైతే మేము అనుకుంటాం. ఓకే. ఇక్కడ మీరు ఎగ్ వాడడం వల్ల చాలామంది డౌట్స్ వస్తాయి. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. సో షాప్ నుంచి ఎగ్ తెచ్చుకుంటే ఏమైనా అనుకుంటారేమో, మేము తింటున్నాం అనుకుంటారేమో అనుకుంటూ ఉంటారు. అది ఏం పక్కన పెట్టేసేయండి. మీరు అలా సిగ్గుపడినా కూడా బయట ఊర్లలో విలేజ్ నుంచి తెచ్చుకొని ఒక ప్యాక్ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఓకే. సో ఎగ్ హెయిర్కి మంచి బెనిఫిట్స్ ఇస్తుంటాయి, ఈ పాయింట్ నిజం. కానీ ఎలా పడితే అలా పడితే మనకి రిజల్ట్స్ రావు. ఇది మేము తెలుసుకున్నాము 5 సంవత్సరాలు బట్టి. సో మేము స్టార్టింగ్లో మా వీడియోస్ ఎగ్గుతోనే స్టార్ట్ అయినవి. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. కానీ ఎవరికి ఎగ్ ప్రాసెస్ మేము చెప్పలేదు, ఎందుకంటే కరెక్ట్ రిజల్ట్స్ అనేది ఎగ్లో మాకు రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎగ్ వాడితే స్మెల్ వచ్చింది, ఎగ్ మాస్క్ చేసుకుంటే ఇరిటేజ్గా ఉంటుంది, చాలా ఉంటాయి. మీకు ట్రై చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఎగ్ వాడితే కరెక్ట్ రిజల్ట్స్ రావు, స్మెల్ వస్తూ ఉంటాయి. ఈ మొత్తం చాలా ఉంటాయి ఎగ్తో వాడితే. అసలు ఏం రాకూడదు, ఎగ్ స్మెల్ రాకూడదు, ఎగ్లో వచ్చే మనకి బెనిఫిట్స్ కావాలి. ఓకే. సో ఆ ఎగ్ షాంపూ మేమే డైరెక్ట్గా చేసామనుకోండి, ఆ క్వాలిటీ తగ్గుతుంది. షాంపూ ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొద్దికి. అందుకే డైరెక్ట్గా మీరే ఎగ్ వైట్ని తీసుకోవాలి. మీరు అప్పటికప్పుడు మేము చెప్పిన షాంపూ ఫార్మేట్ చేయాలి. దట్ ఈస్ గుడ్ మెథడ్. ఓకే. సో మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడిన మెథడ్లు అవి. ఓకేనా. 1 రోజు 2 రోజులు కష్టపడి చెప్పిన మెథడ్స్ కావు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ షాంపూ చాలా ఇంపార్టెంటు, షాంపూ లిక్విడ్ ఎంత ఇంపార్టెంటు, ఇక్కడ వైట్ ఎగ్ కూడా అంత ఇంపార్టెంటు. ఆ మూడింటికి లింకప్ ఉంది. ఓకేనా. సో ఈ ఎగ్ వైట్ వేసుకుని నేను బయట షాంపూ తీసుకొచ్చి వేసుకున్నాను అనుకో, నీ జుట్టు మొత్తం ఊడిపోయిందంటే దానికి నేను సంబంధం కాదు నేను. ఓకేనా. సో మాకు 5 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ ఉంది కాబట్టి నేను చెబుతున్నాను. ఇక్కడ నేను ఇచ్చే షాంపూ లిక్విడ్కి ఆ ఎగ్ వైట్కి సంబంధం ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చదువుతున్నా, నేను ఇచ్చే షాంపూ లిక్విడ్కి ఆ ఎగ్ వైట్కి సంబంధం ఉంది, లింకప్ ఉంది, బెస్ట్ ఫార్ములా ఉంది. ఇది మేము 5 సంవత్సరాల మట్టి తీసుకున్న ఒక ఫార్ములా ఇది. ఓకే. సో ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత బాగా సక్సెస్ అయ్యాము శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్. ఓకే. శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్ అంటే నోట్లలో మాటలు చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మేము రిజల్ట్స్ అనుభవిస్తూ మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను పాయింట్ చెప్పాను, ఎగ్ వైట్ వేసేసుకుని ఎగ్లో చాలా రిజల్ట్స్ ఉంటున్నాయి అంటున్నారు కదా. ఎగ్ వైట్ వేసేసుకుని నేను బయట షాంపూ తీసుకొచ్చి చేసుకుంటాను అనుకుంటావా? అక్కడ తేడా కొట్టి నీ జుట్టు మొత్తం ఓడిపోతే దానికి నేను సంబంధం కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు బట్టి మీకు ఒక ఎగ్ ఫార్ములా ఇవ్వడానికి ఎగ్తో సంబంధించిన రిజల్ట్స్ యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఎగ్ మంచి రిజల్ట్స్, ఎగ్ హెయిర్కి గుడ్ అని చాలా చెబుతూ ఉంటారు. కరెక్ట్ వేలో కరెక్ట్ సమాధానం కరెక్ట్గా మనం ఇవ్వకపోతే ఎగ్ చేసి ఆ ఎఫెక్ట్స్ మనం భరించలేం, జుట్టు మొత్తం కూడా ఊడిపోయిద్ది. ఓకేనా. సో మేము చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి మీకు ఎగ్ ఫార్ములా చదువుతున్నాం.
ఓకేనా, వాడండి, నేను చెప్పినట్టు వాడండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. స్మెల్ వచ్చేదాన్ని ఎవరికి డౌట్ పెట్టుకునే అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎవరికైతే లింక్ ఇస్తానో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలి ఈ వీడియోని, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు షాంపూ ఫార్ములా చేసుకున్న తర్వాత ఇంతకుముందు హనీ హెయిర్ ప్యాకులు, పెరుగు హనీ ప్యాకులు, బనానా హెయిర్ ప్యాకులు మొత్తం చెప్పిన వాళ్ళందరూ స్టాప్ చేసుకోండి. స్టాప్ చేసేసాను అంటే ఆపేయండి ఆ ప్రాసెస్ మొత్తం. ఓకే, వాటన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఇది, అందుకే మా ప్రాసెస్ మొత్తం స్టాప్ చేయండి. ఓకే, ఇప్పుడు కొత్త కస్టమర్లు కూడా ఎవరైనా నేను చెప్పినట్టుగా ఫాలోఅప్ చేసుకోండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, గుర్తుపెట్టుకో. ఇంకా మీరు ఇక్కడ షాంపూ ఫార్ములా చెప్తాం కదా, ఆ షాంపూ ఫార్ములా మీరు స్నానానికి వెళ్ళండి. చేసుకున్న తర్వాత సో మీరు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ హెయిర్ని తడిపేయండి మొత్తం. ఓకేనా, సో స్నానానికి వేడి వాటర్ మంచిదా, కూల్ వాటర్ మంచిదా, లేదంటే గోరువెచ్చని వాటర్ మంచిదా అంటే నేనైతే కూల్ వాటర్ చాలా మంచిదని చెబుతాను. కూల్ వాటర్కి చాలామంది ఇంపార్టెన్స్ ఇవ్వండి. జస్ట్ 15 నిమిషాలు తల స్నానం చేయడానికి చన్నీటితో తల స్నానం చేస్తే ఎవరు చచ్చిపోరండి. ఓకేనా, ఏం అయిపోదు. ఓకేనా, చన్నీటికి వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, మంచిగా బాగా పనిచేస్తుంది. ఓకేనా, నేను మళ్ళీ చెబుతున్నాను, తల స్నానానికి చల్లటి వాటర్, కూల్ వాటర్ చాలా మంచిది. వేడి వాటర్ అస్సలు ఉపయోగించవద్దు, కరెంట్ వాటర్ అస్సలు ఉపయోగించవద్దు, గుర్తుపెట్టుకోండి. 10 నిమిషాలు తల స్నానం చేయడానికి మీరు ఎక్కడ ఎవరికి ఏం అవ్వదండి, మనం చచ్చిపోవటము, మనకి రోగాలు రావటం ఏమవ్వదు, బాడీకి చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చన్నీళ్ళ వాటర్ ఉపయోగించండి మ్యాక్సిమం. కుదరపోతే గోరువెచ్చని వాటర్, కరెంట్ వాటర్ అస్సలు వాడద్దు. ఓకే, డన్. సో ఇక్కడ తలస్నానం చేసినప్పుడు మీకు ఇచ్చిన ఫార్ములా ఉంది కదా, మీరు మీ హెడ్కి మాత్రం ఉపయోగించండి. మీ హెడ్ మీదనే మీకు కలుపుకున్న షాంపూ ఫార్మ్ ఉంది కదా, 2 వాష్గా ప్లాన్ చేసుకోండి. అంటే ఒక గ్లాస్ వాటర్ ఉందనుకోండి, ఫస్ట్ సగం, ఇంకో సగం నెక్స్ట్, అలా ప్లాన్ చేసుకోవాలి. వెంటనే 2 సార్లు షాంపూ చేయాలి. ఓకే, ఫస్ట్ మీ హెడ్ మీద ఫోకస్ చేయండి. మీ హెడ్ మీద లేడీస్ అండ్ బాయ్స్ మీ హెడ్ మీద ఫోకస్ చేయండి. లేడీస్కి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి మీ హెడ్ మీద వచ్చిన నురగని కిందకి లాగండి, కిందకి లాగండి, సరిపోతుంది. ఓకేనా, ఓకే, డన్. మీ హెడ్ మీద వచ్చిన నురగని కిందకి ఫామ్ చేయండి, సరిపోతుంది. తలస్నానం చేసినప్పుడు మీకు ఒక చిన్న పాయింట్ చెబుతాను. ఎవరైనా తలస్నానం చేసినప్పుడు చేప రుద్దటాలు, గడ్డి పీకటాలు ఏం చేయమాకండి దయచేసి. ఓకేనా, ఏమైనా దురదాచుంటారు ఉంటే లైట్గా మీ చేతి గోళ్ళతో గోకండి, సరిపోతుంది. ఓకే, ఇంకా మీరు బయటకు వస్తున్న తర్వాత ఏం చేస్తారంటే చేతులతో కొట్టడాలు. కొంతమంది లేడీస్ నేను చాలామంది చూశాను, త్వరగా హెయిర్ ఆరిపోవాలి, త్వరగా మన బయటికి వెళ్ళిపోవాలి, త్వరగా మన పాలన తీసుకోవాలి. నీకు త్వరగా అనిపిస్తే నువ్వు త్వరగా గంట ముందు స్నానం రెడీ అవ్వు. అంతేగాని నువ్వు స్నానం చేస్తే నువ్వు త్వరగా వెళ్ళాలనుకుంటే తల మీద ఊడిపోయే జుట్టు, ఈరోజు ఊడిపోయిన జుట్టు రేపటికి వచ్చిద్దో రాదో నీకు డౌటే. ఓకేనా, ఈరోజు ఆ పొడవైన ఉన్న ఇంటికి కూడా రేపు నీకు అంత హెయిర్ అవ్వడానికి కొన్ని నెలల టైం పడుద్ది, ఒకవేళ వచ్చినా కూడా. ఓకేనా, సో ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. నీ జుట్టు మంచిగా హెల్తీగా ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. ఓకే, గుర్తుపెట్టుకుంటున్నాను. ఈరోజు ఊడిపోయే ప్రతి ఇంటికి కూడా రేపు రోజు నువ్వు భారంగా ఫీల్ అవుతావు. చిన్నప్పుడు నా హెయిర్ చాలా లావు ఉంది, మంచిగా ఉంది, ఈరోజు పిల్లకలాగా తయారైపోయిందని ఈరోజు నువ్వు బాధపడుతున్నావు అంటే ఆ రోజు నువ్వు చేసిన తప్పులే. ఫస్ట్ నువ్వు ఊడిపోయే 2-3 ఎంటుకలకి నువ్వు జాగ్రత్త పడ్డట్టే ఈరోజు నువ్వు ఇంత బాధపడిన అవసరం లేదు. అందుకే నేను ఏం చెబుతానంటే ఏ ప్రాబ్లం అయినా స్టార్టింగే స్టాప్ చేయండి. స్టాప్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఒక జ్వరం కూడా మనం స్టార్టింగే స్టాప్ చేసుకోవాలి, చిన్న మెడిసిన్ ఏదో వాడుకొని. లైట్ తీసుకుంటే ఏమవుతుంది, ముదిరిపోయి ప్రాణాలు పోతాయి. ఇక్కడ కూడా అంతే, మీ జుట్లు పోతామంటే. ఓకే, సో అలాంటి ఏం చెప్పమాకండి. బయటకు వచ్చిన తర్వాత టవల్ పెట్టుకొట్టాలి, చేతులు పెట్టుకొట్టాలి, ఏం చెప్పమాకండి. ఫ్యాన్ కింద కూర్చోండి. ఓకేనా, లేదంటే బయటకు గాలి వచ్చేటట్టు కూర్చోండి. సో మీకు టైము పనులు మొత్తం అయిపోవాలి కాబట్టి ఫ్యాన్ కింద కూర్చొని మీకు తినాల్సిన వస్తువులు కానీ చేసుకోవాలి పనులు కానీ ఫ్యాన్ కింద టైం స్పెండ్ చేస్తారు అనుకోండి, ఒకేసారి 2 పనులు అవుతాయి. హెయిర్ ఆరుతుంది, మీ పనులు అవుతాయి. ఓకే, డన్. ఇది ప్రాసెస్. ఇంకా మీరు ఎక్స్ట్రాగా చేయవలసినవి కొన్ని ఉంటాయి. ఏమిటంటే ఈ ప్రోడక్ట్ వాడుతున్నాం కదా, ఇంకా ఏమైనా మంచి ఫుడ్ తీసుకోవాలా అని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏం అవసరం లేదండి, మీరు తినే ఫుడ్ మీకు సరిపోతుంది. ఓకే,
సో మీరు చేయకుండా కొన్ని పనులు ఉంటాయి చెబుతానండి. మీ బాడీ హీట్ కాకుండా చూసుకోవాలి. అంటే వేడిలో బాగా కొంతమంది బాడీ హీట్ అవుతూ ఉంటుంది. అలా వీటిలో కూల్లో మెయింటైన్ చేయాలి మీ బాడీని. కూల్లో మెయింటైన్ చేయడం వల్ల మీ హెయిర్ లుకింగ్ బాగుంటుంది, మీ హెయిర్ స్టాండ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఓకేనా. సో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫోన్లు చెవుల దగ్గర పెట్టుకుని ఎక్కువగా మాట్లాడమాకండి. సో ఫోన్కి హెయిర్ ఫాల్కి సంబంధం ఏంటంటే రేడియేషన్ లాగిద్ది. రేడియేషన్ అక్కడి నుంచి అక్కడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఈ వీడియోలో. ఓకే. అది నైట్ నిద్రలో ఇంపార్టెంట్. బాడీ హీట్ అవ్వకుండా ఉండాలి, ఈ మొత్తం చూసుకోండి. అలాగే మీ హెయిర్స్ని దూకోవడానికి ఫస్ట్ తలస్నానం చేసేస్తుంది బయటకు వస్తున్న తర్వాత మీ హెయిర్స్ని ఆరిన తర్వాత చేతి వేళ్ళతో చిక్కు అనేది డివైడ్ చేసుకోవాలి. తర్వాత పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ ఉండే దువ్వెనలు ఉపయోగించి చిక్కు తీసుకోవాలి. హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి పళ్ళ మధ్య గ్యాప్ తక్కువ ఉండే దువ్వెనలు ఉపయోగించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో వీలైతే కొన్ని బాదం పప్పులు నానబెట్టుకుని నైట్ టైంలో తినండి, లేదా మార్నింగ్ పట్టున తినండి. ఓకేనా. సో వేరుశనగ పల్లీలు కూడా తినడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇంకా మీరు చేయాల్సిన కొన్ని ఇక్కడంతా చెప్పాను. ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ ఉంటుంది, చాలామందికి వచ్చే డౌట్. సార్ ప్రోడక్ట్ వాడుతున్నాం కదా, ఎన్ని రోజులకి హెయిర్ వాష్ చేయాలి, ఎన్ని రోజులకి తలస్నానం చేయాలి, వారానికి ఎన్నిసార్లు, ఓకే, వారానికి ఎన్ని రోజులు వాడుకోవాలి, ఎన్ని రోజులకు షాంపూ చేయాలి అని అందరికీ డౌట్స్ వస్తామంటే ఈ ప్రశ్నకి సమాధానం ఒకటే సమాధానం. మీరు ఫస్ట్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మాకు ఖచ్చితంగా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ వాడకముందు వాడిన తర్వాత ఒక డిఫరెంట్ వస్తుంది, ఒక బెటర్ ఫీల్ వస్తుంది. అది మీరు మాకు వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేసి వాయిస్ మెసేజ్ అని ఓకే, టెక్స్ట్ మెసేజ్ అని ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి. ఓకేనా. సో ఎంతవరకు రిజల్ట్స్ వచ్చినాయి, సో మీరు ఇంకా ఎలా కంటిన్యూ చేయాలనేది మీకు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. ఒక ట్యాబ్లెట్ కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈరోజు 2 రోజులు వాడండి, తర్వాత 3వ రోజు రండి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటారు. ఓకేనా. అలాగే ఈ ప్రోడక్ట్లు కూడా అంతే. మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేయించడం వల్లనే మీకు రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఒక ప్రోడక్ట్ ఇచ్చేసి వాడేసుకోండి మీకు రిజల్ట్స్ వస్తాయి అంటే రావు. ఎందుకు రావు అంటే అందరి శరీరం ఒకేలా ఉండదు. అన్ని వాటర్లో అనేది రకరకాలుగా వేరియేషన్లు ఉంటూ ఉంటే మీ ఏరియా వాటర్ కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఒకేలాగా ఉండవు. అందుకు మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేయించడం వల్లనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నేను ఫైనల్గా మళ్ళీ చదువుతున్నాను. ఒక హెయిర్కి టైం ఇవ్వాలి, మనీ కూడా ఖర్చు పెట్టాలి. సో ఈ రెండు మీరు ఖర్చు పెట్టకుండా మీరు హెయిర్లో రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనా. ఓకే. సో చాలామందికి హెయిర్ పెరుగుతుంది, మంచిగా ఉంటుంది, మాకింది పెరగట్లేదంటే ఓకేనా, దీనికి సమాధానం ఉంటుంది. ఓకేనా. సో మనకి ఒక్కసారి రోగం వచ్చిందనుకోండి, ఓకేనా, సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ట్రీట్మెంట్ మంచిగా తీసుకున్నప్పుడే మీ హెల్త్ ఇష్యూ అనేది మంచిగా క్లియర్ అవుతుంది. అలా కాకుండా లైట్ తీసుకుంటే ప్రాణాలు పోతాయి. తెలుసు కదా. ఇక్కడ కూడా అంతే. మన హెయిర్ ప్రాబ్లమ్ని లైట్ తీసుకుంటాం, జుట్టు ఓడుతుందిలే అనుకుంటాం, కానీ బాధ మాత్రం పడతారు. ఓడుతుందని అనుకుంటారు, బాధపడతారు. కానీ దానికి ఒక స్పెషల్ కేర్ ఇవ్వాలి, దానికి మనకు స్పెషల్గా మనీ ఖర్చు పెట్టాలి. ఓకేనా. మీ ఒంటికి ఒక జ్వరం వచ్చినా, ఒక కడుపు నొప్పి వచ్చినా, లేదంటే ఒక కాలు నొప్పి వచ్చినా వెంటనే ఒక ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు. ఒక మెడిసిన్ అయినా, ఒక ఇంజక్షన్ అయినా, దేనికైనా ఒక ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు. వేలలో ఖర్చు పెట్టడానికైనా, 100లో ఖర్చు పెట్టడానికైనా. కానీ మీ తల మీద జుట్టు ఓడిపోతుందంటే అది కూడా ఒక రోగమే అని మీరు గుర్తించినప్పుడే మీకు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో తల మీద ఒక చుండ్రు వచ్చింది, జుట్టు పెరగట్లేదు, జుట్టు చిట్లుతుంది, జుట్టు ఎండిపోతుంది, ఈ మొత్తము మీరు ఒక రోగాల్లాగా మీరు భావించినప్పుడే, మీరు గుర్తించినప్పుడే మీ హెయిర్కి ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది, ఒక మంచిగా వస్తుంది, మంచిగా క్లియర్ అవుతుంది. ఓకేనా. ఈ ప్రోడక్ట్ చాలామంది వాడుతుంది మేము చూస్తున్నాము. సో ఇప్పుడు వరకు మేము చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, ఎక్కడ రీల్స్ రాలేదు. కానీ మీ ప్రోడక్ట్ 1 డే రీల్స్ అనేది మాకు చాలా మంచిగా వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక ఫీల్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటున్నారంటే అర్థమేంటో చెప్పనా. సో మేము ఇచ్చే ఈ ట్రీట్మెంట్లలో ఎలాంటి కెమికల్స్ ఉండవు, న్యాచురల్గా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. సో కానీ ఎంతవరకు మా ఫార్ములా చేయాలి, ఎంతవరకు మేము ఇవ్వాలి, ఎలా ఫార్ములా చేసాము, ఈ మొత్తం అనేది బేస్ చేసుకొని మనకి రిజల్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకేనా. మనకి ఒక మటన్ చాలా మంచి బలం ఇచ్చే ఒక మటన్, కానీ దాన్ని ఎలా పడితే అలా తిన్నాం అనుకుని ఏమవుతుంది, ప్రాణం పోతుంది. ఓకేనా. వాంతులు అవుతాయి, విరోచనాలు అవుతాయి, లాస్ట్కి మన బెడ్ ఎక్కుతాం.
మటన్ చాలా మంచిదే, కానీ ఎలా పడితే అలా తింటే ఏమవుతుందంటే, అంటే ఎలా పడితే అలా అంటారా, పచ్చిది తినడము, లేదంటే తీసుకొచ్చి ఉడికిందిలే అనుకుని సగం ఉడికిన మటన్ మనం తినడం వల్లనో, ఓకేనా, లేదంటే వేయాల్సినవి కొన్ని తగ్గించేసి కొన్ని ఎక్కువ వేసామనుకోండి, అంటే ఒక మసాలా ఎక్కువ వేయటమో, లేదంటే ఒక లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటి ఎక్కువ వేయటం వల్లనో ఏమవుతుంది, సో మనకి రావాల్సిన దానికి కంటే ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది. మటన్ తింటే చాలా బలం ఎక్కువే, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక గుడ్డు కూడా అంతే, గుడ్డు తింటే చాలా మంచిది అంటారు, కానీ ఎలా పడితే అలా తింటే వస్తాయా రిజల్ట్స్ వస్తాయా? రావు కదా. పచ్చి గుడ్డు తాగితే చాలా మంచి బలం అంటారు, కానీ పచ్చి గుడ్డు తాగటం వల్ల రోగాలు వస్తాయని ఎవరికీ తెలియదు. ఓకే ఓకే ఇది మీ అందరికి తెలుసో లేదు? ఓకేనా ఓకేనా సో ఇచ్చిన ప్రతి మెథడ్ మంచిది, చాలా బాగుంటుంది, మంచిగా వాడుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లాస్ట్కి నేను ఫైనల్ మాట ఒకటే చెబుతున్నాను, హెయిర్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, హెయిర్కి మనీగాడి ఖర్చు పెట్టాలి. హెయిర్ పెరగమంటే ఊరికనే పెరగదు, ఓకేనా. ఒకసారి మనకి ప్రాబ్లం వచ్చినా దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి, మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఓకేనా, టైం ఇవ్వాలి, ఓకే. ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. నేను చెప్పిన 3 మెథడ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఆయిల్ అప్లై చేయాలి, హెయిర్ వాష్ మొత్తం జస్ట్ లాస్ట్కి నేను చెప్పే ఒక మూల్యమైన మాట, మీరు ₹800 పెట్టుకో, ప్రజెంట్ కాస్ట్ 800 మేము ఇచ్చే ప్రోడక్ట్ ₹790, ఓకే. తర్వాత ఫ్యూచర్లో పెరుగుదో తర్వాత విషయం. మాకు కొన్ని మెటీరియల్ కాబట్టి రావాలి, కాబట్టి మెటీరియల్ అన్నీ కలిపితే ఒక ఫార్ములా అవుతుంది. ఆ మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడే ఇక్కడ కాస్ట్ పెంచుతాం, ఓకేనా. ఇగో మాట గుర్తుపెట్టుకోండి, ఓకే. సో మనీ ఖర్చు పెట్టడానికి వెనకాడరు, కానీ నేను ఇచ్చే డెమో వినడానికి మాత్రం చాలామందికి ఒక బద్ధకం వస్తున్నది. ఇది వినాలా అని అనుకుంటారు, ఖచ్చితంగా వినాలి, ఓకేనా. ఓకే ఖచ్చితంగా వినాలి, విన్న తర్వాత మాత్రమే ప్రొడక్ట్ స్టార్ట్ చేయండి. సినిమాను 3 గంటలు చూడడానికి టైం స్పెండ్ చేస్తారు, కానీ మీకు ఉపయోగపడే ఒక 30 మినిట్స్ డెమో మీరు వినడానికి మీకు మనసు రాదు. వింటేనే మీకు రిజల్ట్స్ వస్తాయి, విని వాడుకుంటేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇందులో ఉన్న ప్రశ్నని నన్ను మళ్ళీ రిపీట్ చేసి అడిగారు అనుకోండి, నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవ్వనండి, నేను ఖచ్చితంగా అవ్వను, ఎందుకంటే నాకు చాలా పనులు ఉంటే చాలా బిజీగా ఉంటుంటాను, ఓకేనా. సో మీరు ఇప్పటివరకు గమనించారో లేదో, ఒక ప్రోడక్ట్కి ఒక కస్టమర్ మధ్య ఏ మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్స్ ఉండరు, కానీ మేము ఉంటాం. ఎందుకో తెలుసా, ఒక కస్టమర్కి నమ్మకం ఇవ్వాలి, ఒక కస్టమర్కి రిజల్ట్స్ ఇవ్వాలి, ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఎలా కన్వీనియంట్గా మార్చుకోవాలన్నది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెబుతూ ఉంటాం. ఒకే ప్రోడక్ట్ను రకరకాల మార్చి ఉపయోగించుకోవడం వల్ల మీకు రిజల్ట్స్ వస్తాయని సంగతి మీ అందరికీ ఎవరికైనా తెలుసా? ఇది పెద్ద ప్రశ్న మార్కు, ఓకే. లాస్ట్కి మేము చెప్పే ఒక మాట, మళ్ళీ ఈ ప్రోడక్ట్ మీకు అవసరమో అనుకుంటే, మళ్ళీ మీకు కావాలి అనుకుంటే, ఒక వారం రోజుల ముందే, అంటే మీ దగ్గర ప్రోడక్ట్ ఉండగానే వారం రోజుల ముందే మీరు ప్లాన్ చేసుకుని ఆర్డర్ పెట్టండి ప్రోడక్ట్ అనేది. అంటే మీ చేతికి ఒక ప్రోడక్ట్ రావడానికి కనీసం ఒక వారం రోజులు మేము చెబుతున్నాం కదా. సో ఒక ప్రోడక్ట్ గ్యాప్ లేకుండా మంచిగా వాడుకోవడం వల్ల మీ హెయిర్ బెనిఫిట్స్ ఇక్కడ మంచిగా పెరుగుతూ ఉంటాయి. మధ్యలో వేరే ప్రోడక్ట్ టచ్ చేశారు అనుకోండి, మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ అనేది పెరగకపోవచ్చు తర్వాత విషయం, ఓకే. కంటిన్యూ చేయాలంటే ఇలా చేయండి. రెండోది, మా యొక్క రిజల్ట్స్ అనేది మీకు మంచిగా అనిపించి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి, మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ యొక్క మనోవేదనని, హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతూ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా దెబ్బతీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేసినటువంటిది. యూట్యూబ్లో కూడా మా వీడియోస్కు మీరు కామెంట్లు పెట్టడం వల్ల అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటారు. ఈరోజు మా ప్రోడక్ట్ మీరు వాడుతున్నారంటే ఒక చిన్న రీజను, యూట్యూబ్లో ఉన్న చిన్న కామెంట్స్ మీకు ఒక నమ్మకం రావడానికే అది మీకు పాసిబుల్గా ఉంది, ఓకే. సో మా ప్రోడక్ట్ మీకు నమ్మకం వచ్చి మీకు రిజల్ట్స్ వచ్చి మంచిగా హ్యాపీగా ఫీల్ అయితే మా ప్రోడక్ట్ గురించి అందరికీ చెప్పండి. మా వీడియోలుగా మీరు కొన్ని కామెంట్లు పెట్టండి. ఈరోజు మా ప్రోడక్ట్ మీరు కొన్ని వాడుకోవడం వల్ల అక్కడ ఉన్న కొన్ని కామెంట్స్ మీకు హెల్ప్ఫుల్గా యూజ్ అయినాయి. అలాగే మీ యొక్క కామెంట్ కూడా వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.